హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లాసియా. ఈరోజు మీకు వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీ దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో రైస్ ఉడకబెట్టుకోవాలి. అంతేనండి, 5 మినిట్స్లో టేస్టీ వెజిటేబుల్ పులావ్ రెడీ అయినట్టే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయినట్టే. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.